ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ చాలామంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. వ్యాయామం చేయరు, కనీసం నడవటానికి బద్ధకిస్తుంటారు. ఎందుకలా అంటే టైం లేదంటూ తప్పించుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి వ్యాయామం లేదా నడక తప్పనిసరి అంటున్న డాక్టర్లు మేల్కోకపోతే కష్టమేనని హెచ్చరిస్తున్నారు. కరోనా తర్వాత అత్యధికుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కొన్నాళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఎప్పట్లాగే ఇంట్రెస్ట్ తగ్గి బద్ధకం ఎక్కువైంది. అయితే అందరికీ ఖచ్చితంగా శారీరక శ్రమ ఉండాలని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. రోజూ వాకింగ్ చేయడం చాలా మంచిదని యశోద ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ హరికిషన్ సూచిస్తున్నారు. అసలు వాకింగ్ ఎందుకు చేయాలి? సపోజ్ మీరు రెగ్యులర్గా వాక్ చేయాలనుకోండి, జస్ట్ కార్లో ఆఫీస్కి వెళ్తారు లేదా బైక్లో ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, మెట్లు కూడా ఎక్కరు, లిఫ్ట్ ఎక్కుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాలిడేకి ఊటీకో కొడైకెనాల్కి వెళ్తారు, అక్కడ కొంచెం ఒక 200 మీటర్స్ అప్ హిల్ వెళ్ళాలంటే కష్టపడతారు. లిఫ్ట్ లేకుండా ఒక 3 ఫ్లోర్స్ ఎక్కాలంటే కష్టపడతారు. ఎందుకంటే మీకు అలవాటు లేదు, ఎఫర్ట్ టాలరెన్స్ లేదు, మీ హార్ట్ అంత స్ట్రాంగ్ కాదు. అదే రెగ్యులర్గా బ్రిస్క్ వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు ఒక 5-6 ఫ్లోర్స్ కంఫర్టబుల్గా ఎక్కేస్తారు. అప్ హిల్ అయినా కూడా ఒక 1 కిలోమీటర్ ఎక్కేస్తారు. రెగ్యులర్ వాకింగ్ వల్ల ఏంటి అంటే మన ఎఫర్ట్ టాలరెన్స్ పెరుగుతుంది, మన ఫిట్నెస్ పెరుగుతుంది, హార్ట్ కెపాసిటీ పెరుగుతుంది. వాకింగ్ చేస్తాం సరే, కానీ ఎంతసేపు ఎంత దూరం నడవాలన్నది స్పష్టత ఉండదు. డాక్టర్ సూచనలేంటో తెలుసుకుందాం. ఎంత దూరం నడవాలి, ఎప్పుడు నడవాలి, అది ఇట్ డిపెండ్స్ ఆన్ మనం దేనికోసం నడుస్తున్నాం. సపోజ్ 70-year-old పర్సన్, మ్యాన్ కానీ ఉమెన్ కానీ, జస్ట్ ఫర్ రెగ్యులర్ ఫిట్నెస్ హెల్త్ కోసం చేయాలంటే అబౌట్ 2 to 3 కిలోమీటర్స్ కూడా సరిపోతుంది. అదే సంబడి ఏదైనా మ్యారథాన్కి ప్రిపేర్ అవుతున్నారు లేదా హిల్ ట్రెక్కింగ్కి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు ఆబ్వియస్లీ అట్లీస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ అయినా రన్ చేయాల్సి ఉంటుంది, జాగ్ చేయాల్సి ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ ద పర్పస్. ఏ టైంలో వాకింగ్ చేయాలి, వారంలో ఎన్ని రోజులు చేస్తే మేలు అంటే డాక్టర్ హరికిషన్ చెబుతున్న జవాబు ఇదే. మీరు ఏ టైంలో చేయాలి అంటే ఎనీ టైమ్ ఈజ్ ఓకే. యాక్చువల్లీ మీకు ఏ కన్వీనియంట్ టైం ఉంటే అది మంచిది. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ మనం దాన్ని కంటిన్యూ చేయాలి. కొందరు ఒక 1 week 2 weeks 1 month చేస్తారు, తర్వాత వదిలేస్తారు. మీరు అందుకే కన్వీనియంట్ టైంలో చేయడం ఇంపార్టెంట్. కన్వీనియంట్ టైంలో మీకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో ఆ టైంలో ఫిక్స్ చేసుకుంటే ఎక్కువ రోజులు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ ఉంటే యూ విల్ బి మోర్ మోటివేషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అట్లీస్ట్ 6 days a week ఒక ½ an hour ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ టార్గెట్ చేయండి. కొత్తగా వాకింగ్ మొదలుపెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంత వేగంగా నడవాలన్నది డాక్టర్ మాటల్లోనే విందాం. మనం స్టార్ట్ చేసేటప్పుడు మెల్లగా స్టార్ట్ చేయాలి. ఒకేసారి అసలు అలవాటు లేకుండా డైరెక్ట్గా ఒక 4 kilometers రన్ చేసామనుకోండి, మనం బాగా అలసిపోతాము, బాగా మసిల్ పెయిన్స్ వచ్చేస్తాయి. ఇనిషియల్గా ఒక డైలీ 10-15 minutes వాకింగ్, జస్ట్ కవర్ 1 to 2 kilometers. స్లోగా ఎవ్రీ 2 weeks పెంచుకుంటూ పోయి అట్లీస్ట్ టార్గెట్ 30 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్. ఆ 30 minutesలో ఒక 3 to 4 kilometers కవర్ చేసేటట్టు నడవండి. స్పీడ్ ఉండాలి, మరీ స్లో వాకింగ్తో అంత హెల్ప్ ఉండదు. నడిచేటప్పుడు నీళ్లు తాగటం అవసరమా? వేసవిలో మధ్యాహ్నం పూట వాకింగ్ చేస్తే ఏమవుతుంది? మధుమేహ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎక్సర్సైజ్ చేయడానికి ముందు హ్యావ్ సమ్ వాటర్, బటర్ మిల్క్ ఆర్ సంథింగ్. అది ఎప్పుడైనా కూడా ఇట్లా బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు కీప్ ఏ వాటర్ బాటిల్, మీ దగ్గర వాటర్ బాటిల్ ఉంచుకోండి. సో మధ్యలో కూడా కాస్త దాహం వేస్తే వాటర్ తాగడం ఇంపార్టెంట్. డీహైడ్రేషన్ లేకుండా చూసుకోండి, ఎస్పెషలీ సమ్మర్లో ఆబ్వియస్లీ మధ్యాహ్నం వాక్ చేయడం అనేది నాట్ అడ్వైజబుల్. డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హీట్ రిలేటెడ్ ఇల్నెస్, హీట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టెంపరేచర్ తగ్గాక చేయండి. అదర్ సీజన్స్ మీకు ఎప్పుడు కన్వీనియంట్ ఉంటే అప్పుడు చేయండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు ఈ వాక్ చేసే ముందు ఒక స్నాక్ అట్లా తీసుకుంటే బెటర్. ఎందుకంటే అట్లా బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు షుగర్స్ పడిపోకుండా. నడిచేటప్పుడు వేసుకునే దుస్తులు, షూస్ విషయంలోనూ జాగ్రత్తలు అవసరమన్నది వైద్యుల సూచన. అప్రోప్రియేట్ ఫుట్వేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అట్లా ఫాస్ట్గా నడిచేటప్పుడు, ఎస్పెషలీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వితౌట్ ఫుట్వేర్ నడిస్తే కింద పాదాల కింద అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది, బ్లిస్టర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్రోప్రియేట్ కంఫర్టబుల్ సాక్స్ అండ్ షూస్ వేసుకుంటే మంచిది. అది కూడా వెల్ ఫిట్టింగ్ స్పోర్ట్స్ షూస్ వేసుకుంటే మంచిది. డార్క్ కలర్ క్లోతింగ్ వేసుకోకండి, లైట్ కలర్ క్లోతింగ్ అండ్ నాట్ టూ థిక్. అంటే అది డిపెండ్స్ ఆన్ ద వెదర్ ఆఫ్ కోర్స్. ఆబ్వియస్లీ వింటర్లో అయితే మీరు థిక్ క్లోత్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఆల్వేస్ వేర్ థిన్ క్లోత్స్, లైట్ కలర్ క్లోత్స్. ఎందుకంటే స్వెట్ వచ్చినా కూడా ఈజీగా బయటకు వెళ్ళేటట్టు అది హెల్ప్ అవుతుంది. వాకింగ్ చేస్తే సరిపోతుందా? ఎక్సర్సైజ్ కూడా చేయాలా? డాక్టర్ హరికిషన్ మాటల్లో తెలుసుకుందాం.
ఓన్లీ వాకింగ్ సరిపోతుందా, వేరే ఏమైనా చేయాలి? వాకింగ్ అనేది ఏరోబిక్ ఎక్సర్సైజ్. మీ ఫిట్నెస్ని పెంచుతుంది, తర్వాత మీ హార్ట్ రేట్ని అది కంట్రోల్లో ఉంచుతుంది, ఎఫర్ట్ టాలరెన్స్, ఎక్సర్సైజ్ టాలరెన్స్ పెంచుతుంది. బట్ మీ మసిల్ స్ట్రెంగ్త్ అంతగా పెరగదు. సో రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటారు. మనం జిమ్లోకి వెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం కదా, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మసిల్ బల్క్ పెరిగినప్పుడు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, కాస్త వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో వాకింగ్ అనేది చాలా మంచిది. బట్ వాకింగ్తో పాటు మసిల్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే మసిల్ బల్క్ పెంచుకునే ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇటీవల వెనక్కి నడిచే ట్రెండ్ పెరుగుతోంది. వెనక్కి అడుగులు వేస్తే మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుందట. శరీరంపై నియంత్రణ, అవయవాల సమన్వయము పెరుగుతుందట. రోజుకు 20 నిమిషాలు వెనక్కి నడిస్తే మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.